నాకు విడాకులు కావాలి. ఆ మాట విన్నప్పుడు రాఘవ్ చేతిలో ఉన్న టీ కప్పు ఒక్కసారిగా పగిలిపోయింది. ఎదురుగా కూర్చున్న అతని భార్య మాధవి ముఖంలో కోపం లేదు. బాధ కూడా లేదు. కానీ ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడానికి మాత్రమే వచ్చిన మనిషిలా కనిపించింది. ఎందుకు? అని రాఘవ్ చాలా మెల్లగా అడిగాడు. మాధవి అతని కళ్ళల్లోకి చూడకుండానే చెప్పేసింది. నువ్వు చాలా మంచివాడివి. కానీ కేవలం మంచితనంతో జీవితం నడవదు రాఘవ్ అని. రాఘవ్ ఏమీ మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె కొనసాగించింది. రాఘవ్, నాకొక మంచి జీవితం కావాలి. మనకు పెళ్లి జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతకాలంలో మనం ఏం సంపాదించాం? కేవలం ఒక పాత బైక్, బ్యాంకులో కొద్దిపాటి డబ్బు అంతే. ఆమె గొంతులో అసహనం క్రమంగా పెరగసాగింది. నా స్నేహితుల భర్తలు ఖరీదైన కార్లలో తీసుకెళ్తున్నారు. వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్లలో చదువుతున్నారు. వాళ్ళు సంవత్సరానికి 2-3 సార్లు విదేశాలకు వెళ్తున్నారు. నేను మాత్రం ఇంట్లో కూర్చొని ప్రతి రూపాయి లెక్కపెట్టి బ్రతకాల్సి వస్తోంది అన్నది. రాఘవ్ మెల్లగా తన తల వంచుకున్నాడు. నేను సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను మాధవి అని నొచ్చుకుంటూ అన్నాడు. ఎంతకాలం ప్రయత్నిస్తావ్? అని ఆమె ఎదురు ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్నకు రాఘవ్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. మాధవి టేబుల్ మీద ఒక తెల్లని ఫైల్ విసిరినట్లు పెట్టింది. ఇవి డైవోర్స్ పేపర్స్. నేను లాయర్తో అన్నీ మాట్లాడేశాను. నువ్వు కేవలం సంతకం చేస్తే చాలు అని. రాఘవ్ ఆ ఫైల్ వైపు దీనంగా చూశాడు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే మాధవి తన చేతిని గట్టిగా పట్టుకొని డబ్బు ఎక్కువ లేకపోయినా పర్లేదు, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని చెప్పిన మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. అప్పుడు రాఘవ్ నవ్వుతూ, నిన్ను విడిచిపెట్టే మగాణ్ణి నేనా అన్నాడు. కానీ ఇక్కడ ఇప్పుడు అదే మనిషి తన ముందు విడాకుల పత్రాలు పెట్టింది. రాఘవ్ వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ తెరిచాడు. ప్రతి పేజీని నిదానంగా చదివాడు. అందులో తన పేరు ఉంది, మాధవి పేరు ఉంది, పెళ్లి తేదీ ఉంది, విడాకులకు కారణాలు ఉన్నాయి, ఆస్తుల వివరాల స్థానంలో శూన్యం ఉంది. చివరి పేజీకి వచ్చేసరికి అతని కళ్ళల్లో నీళ్లు అకస్మాత్తుగా తిరిగాయి. మాధవి మాత్రం తీవ్రమైన అసహనంతో గడియారం వైపు చూస్తూ అడిగింది. ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? త్వరగా సంతకం పెట్టు అని. రాఘవ్ నెమ్మదిగా కలం తీసుకున్నాడు. ఏమీ లేదు అని అనుకుంటూ ఒక్కసారి కాదు, ఆ ఫైల్లోని ప్రతి చోట సంతకం పెట్టేశాడు. మాధవి ఆ పేపర్లు వెంటనే అందుకొని, ఇంత త్వరగా సంతకం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అంది. రాఘవ్ చిన్నగా నిర్లిప్తంగా నవ్వాడు. నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు నా వల్ల నీకు ఆ సంతోషం దక్కనప్పుడు నేను అడ్డుగా ఎందుకుండాలి అన్నాడు. మాధవి ఒక్క క్షణం నిశ్శబ్దంగా అతని వైపు విచిత్రంగా చూసింది. కానీ ఆమె మనసు అప్పటికీ విలాసవంతమైన మరో కొత్త జీవితాన్ని ఊహించుకోవడంలో చాలా బిజీగా ఉంది. ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కానీ రాఘవ్ మాత్రం కాలిపోయిన దీపంలా అక్కడే ఒంటరిగా కూర్చుండిపోయాడు. ఆ రాత్రి ఆ చిన్న ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు రాఘవ్కు మాధవిని నిరంతరం గుర్తుకు చేస్తూనే ఉంది. వంటగదిలో ఆమె నిత్యం వాడిన టీ కప్పు అలానే పడి ఉంది. హాల్లో ఆమె ఎంతో ముద్దుగా పెట్టిన చిన్న మొక్క వాడిపోతుంది. గోడపై వేలాడుతున్న వాళ్ళ పెళ్లి ఫోటో మసకబారింది. మంచం పక్కన ఆమె రాత్రిపూట చదివే నవల అలాగే మూలన పడి ఉంది. ఇంట్లోని ప్రతి మూల మాధవి ఉనికిని చాటుతోంది. కానీ ఆమె మాత్రం ఇంట్లో లేదు. రాఘవ్ ఆ రాత్రి ఒక్కసారి కూడా కన్నీరు కార్చలేదు. బదులుగా నిశ్శబ్దంగా లేచి ఒక పాత అల్మారా తలుపులు తెరిచాడు. అందులో ఒక చిన్న చెక్క బాక్స్ భద్రంగా ఉంది. ఆ బాక్స్లో కొన్ని పాత బ్యాంక్ రసీదులు, పెళ్లినాటి కొన్ని మధురమైన ఫోటోలు, ఒక ముఖ్యమైన పేపర్ మాత్రమే ఉన్నాయి. ఆ పత్రాలను చేతిలోకి తీసుకొని అతను తనలో తను మెల్లగా కొనుక్కున్నాడు. నీకు ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు అని భావించాను నేను నీకు ఇచ్చే వరకు, మాధవి అనే గుండె లోతుల్లో నుంచి నిట్టూర్చాడు. రోజులన్నీ గడిచిపోయాయి. ఎట్టకేలకు కోర్టులో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే చట్టపరమైన రోజు రానే వచ్చింది. మాధవి ఎంతో ఉత్సాహంగా కోర్టు హాల్లో ముందు వరుసలో కూర్చుంది. రాఘవ్ కూడా ఎలాంటి భావాలు లేని మొహంతో అక్కడే దూరంగా కూర్చున్నాడు. జడ్జి ముందు చట్టపరంగా అవసరమైన సంతకాల ప్రక్రియ అంతా సజావుగా పూర్తయింది. తీర్పుకి ముందు చివరిగా పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నప్పుడు కోర్టు క్లర్క్ చివరి పేజీని ముందుకు జరిపి మాధవికి అందించాడు. మేడం, ఈ చివరి పేజీ మీద కూడా సంతకం చేయండి అని. మాధవి దాన్ని కనీసం చదవకుండానే అత్యుత్సాహంతో సంతకం పెట్టబోయింది. కానీ సరిగ్గా అదే సమయంలో రాఘవ్ గంభీరమైన గొంతుతో అన్నాడు, ఒక్క నిమిషం, ఆ పేజీని పూర్తిగా చదివి ఆ తర్వాత సంతకం చేయు అని. మాధవి చిరాగ్గా అతని వైపు కనుబొమ్మలు ముడిచి చూసింది.
ఇప్పుడు ఏదైనా అనవసరమైన సమస్య సృష్టించాలనుకుంటున్నావా అని నిలదీసింది. లేదు, కేవలం చదువు అంతే అని రాఘవ్ బదులిచ్చాడు. ఆమె తీవ్రమైన విసుగుతో ఆ పేజీని చదవడం ప్రారంభించింది. అందులో మొదటి లైన్ ఇలా ఉంది: విడాకుల తర్వాత ఇరు వర్గాల వ్యక్తిగత వస్తువులు ఎవరి దగ్గర వాళ్లకు చెందుతాయి. రెండో లైన్ చదివింది: బ్యాంకు ఖాతాలు విడివిడిగా ఉంటాయి. మూడో లైన్ చూసింది: ఎటువంటి భరణం లేదా అదనపు ఆస్తి క్లెయిమ్ భవిష్యత్తులో ఉండదు అని. ఆ తర్వాత ఆమె చివరి పేరా దగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా ఉలిక్కిపడి ఆగిపోయింది. అక్కడ ఉన్న వాక్యాలు ఆమె గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. నివాస యోగ్యమైన రాఘవ్ తన సొంత కష్టార్జితంతో కొనుగోలు చేసిన నివాస ఆస్తిపై మాధవికి పూర్తి హక్కు ఉంటుంది. ఆ ఆస్తిని ఇప్పటికే పూర్తిగా మాధవి పేరుతో నమోదు చేయబడినదిగా ఇరు పక్షాలు అంగీకరిస్తున్నాయి అని. అది చదివి మాధవి ఒక్కసారిగా నమ్మలేనట్లు రాఘవ్ వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూసింది. ఏంటిది? ఏంటి ఇలా రాశావు అని అడిగింది. కానీ రాఘవ్ మాత్రం చాలా ప్రశాంతంగా, చలనం లేకుండా బదులిచ్చాడు. సంతకం చేయడానికి ముందు పూర్తిగా చదవమని ముందే చెప్పాను కదా అని. ఆమె చేతులు కాగితాన్ని పట్టుకుని విపరీతంగా వణకసాగాయి. నా పేరు మీద ఆస్తి ఏంటి రాఘవ్ అని ఆమె నమ్మలేకపోయింది. అవును, అదే నీ పేరు మీదే ఉంది అని స్పష్టం చేశాడు. అసలు ఏ ఆస్తి? మన దగ్గర ఏముంది అని ఆమె అయోమయంగా ప్రశ్నించింది. రాఘవ్ దానికి ఏ సమాధానం చెప్పకుండా అలాగే మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆమె కంగారుగా తన పక్కనే నిలబడిన లాయర్ వైపు తిరిగి చూసింది. ఇది నిజమేనా? ఇలా ఎలా జరుగుతుంది అని. లాయర్ కాగితాలు పరిశీలించి తల ఊపాడు. అవును మేడం, ఈ ఇంటి లీగల్ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ మీ పేరుతోనే ఉంది అని. ఆ మాట వినగానే మాధవి ముఖం ఒక్క క్షణంలో పాలిపోయి పూర్తిగా మారిపోయింది. కానీ మన దగ్గర ఇంత పెద్ద ఆస్తి కొనేంత డబ్బు ఎక్కడుంది అని రాఘవ్ చాలా మెల్లగా బరువెక్కిన గొంతుతో అసలు నిజం బయటపెట్టాడు. నేను మన ఇల్లు గురించి మాట్లాడుతున్నాను. మాధవి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి షాక్కి గురైంది. మన ఇల్లా? మనకంటూ సొంత ఇల్లు ఎప్పుడు వచ్చింది అని. ఆమెకు ఒక్కసారిగా కొన్నేళ్ల కిందట జరిగిన చిన్న సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఒకరోజు మాధవి అలిగి అడిగింది, మనకంటూ ఒక సొంత ఇల్లు ఎప్పుడు ఉంటుంది చెప్పు అని. అప్పుడు రాఘవ్ ప్రేమగా నవ్వుతూ, ఒకరోజు తప్పకుండా నీకు మంచి ఇల్లు కడతాను అని మాట ఇచ్చాడు. ఆ తర్వాతే అతను తన జీవితంలో విశ్రాంతి లేకుండా అదనపు పనులు చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు రాత్రిలో ఆఫీస్ పని ముగిశాక కూడా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఏమాత్రం సెలవులు లేకుండా వారాంతాల్లో కూడా కష్టపడి పని చేసేవాడు. ఎప్పుడు తనకంటూ కొత్త బట్టలు కొనుక్కునేవాడు కాదు. హోటళ్లకు వెళ్ళి ఖరీదైన ఆహారం తినేవాడు కాదు. మాధవి ఎప్పుడైనా కారణం అడిగితే భవిష్యత్తు కోసం కొంచెం డబ్బు సేవ్ చేస్తున్నాను అని దాటవేసేవాడు. ఆమె మాత్రం అతను కేవలం సోమరిపోతూ అని, తన కోసం ఏ సంతోషం ఇవ్వలేకపోతున్నాడని మనసులోనే విపరీతంగా అసహించుకునేది. కానీ అసలు నిజం మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. రాఘవ్ ప్రతి నెలా వచ్చే తన చిన్న జీతం నుంచి కొద్ది కొద్దిగా డబ్బు పక్కన పెట్టాడు. ఆఫీస్ నుంచి ఎప్పుడైనా చిన్న బోనస్ వచ్చినా సరే దాన్ని దాచాడు. అదనపు పని చేసిన వచ్చిన ప్రతి రూపాయిని భద్రపరిచాడు. అలా ఎన్నో సంవత్సరాలు కష్టపడి చివరికి ఒక చిన్న నివాస స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించాడు. కానీ దాన్ని తన పేరు మీద కాకుండా మాధవి పేరు మీద మాత్రమే రిజిస్టర్ చేశాడు. ఎందుకంటే ఆమె గర్వంగా జీవించాలని ఒకప్పుడు చెప్పిన మాట అతని మదిలో అలా ముద్రించుకుపోయింది. నా జీవితంలో ఒక్కసారైనా ఇది నా ఇల్లు అని నలుగురు ముందు గర్వంగా తలెత్తుకుని చెప్పాలి అని కోరుకున్న ఆమె కల నెరవేర్చాలని తప్పించాడు. అది తన భార్యకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్గా ఇవ్వాలని రాఘవ్ మనసులో గట్టిగా అనుకున్నాడు. కానీ ఆ సర్ప్రైజ్ బహుమతిని ఆమెకు అందించకముందే ఆమె అతని పేదరికాన్ని భరించలేక అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పత్రాలు చూశాక మాధవి కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారాయి. ఈ ఇల్లు ఎప్పటి నుంచి నా పేరు మీద ఉంది అని గొంతు వణుకుతూ ఉంటే అడిగింది. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ ఇల్లు నీ పేరు మీదే ఉంది. దానికి ఇంకా పూర్తిగా పనులు కాలేదు. అవి చేపిస్తున్నాను అని రాఘవ్ బదులిచ్చాడు. మరి ఇంత పెద్ద విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. రాఘవ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే అది నేను నీకు ఇవ్వాల్సిన ప్రేమ బహుమతి. ఏ బహుమతినైనా ఇచ్చే ముందు దాని గురించి ముందుగానే డప్పు కొట్టుకోరు కదా మాధవి అన్నాడు. మాధవి అక్కడే కదలలేక నిశ్శబ్దంగా రాతిలా నిలబడిపోయింది. ఆమె గొంతు పూర్తిగా వణికిపోయింది. మాట్లాడడానికి మాటలు రావడం లేదు. అయితే నేను నిన్ను చేతకాని వాడివని, నిరుపేదవాడివని తప్పుగా అనుకున్నానా అని విలపించింది. రాఘవ్ నెమ్మదిగా తల ఊపాడు. నేను నిజంగానే డబ్బున్నవాడిని కాను మాధవి. ఇప్పటికీ నేను ధనవంతుడిని కానే కాదు అని. మరి ఇన్ని లక్షలు ఖరీదు చేసే ఇల్లు ఎలా కొన్నావు అని ఆమె కన్నీళ్లతో అడిగింది. రాఘవ్ ఎర్రబడిన కళ్ళల్లో నీళ్లు నిండగా ఇలా అన్నాడు. నీకోసం నేను ఎన్నో సంవత్సరాలు రేయింబవలు కొంచెం కొంచెంగా దాచుకున్నాను. నా దగ్గర ఉన్న చివరి రూపాయి వరకు నీ సుఖం మీదే ఖర్చు చేశాను. నువ్వు కావాలని అడిగినప్పుడు ఆ సమయంలో ఇవ్వలేకపోయిన ప్రతి వస్తువు, నీకు ఒక్క మాట కూడా చెప్పకుండానే నేను దాచుకున్న ప్రతి రూపాయి ఇప్పుడు ఈ ఇంటి గోడల్లో ఇరుక్కుపోయింది అని.
మాధవి ఇక ఏమాత్రం తట్టుకోలేక కోర్టు హాల్లోనే బిగ్గరగా ఏడ్చింది. ఇదంతా తెలిసి కూడా నన్ను ఎందుకు ఆపలేదు రాఘవ్ అని ప్రశ్నించింది. రాఘవ్ కాసేపు పూర్తిగా మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా, నిర్మలంగా బదిలించాడు. ఎందుకంటే ఎవరినైనా ఇష్టపడమని బలవంతం చేయవచ్చు, కానీ ప్రేమించమని మాత్రం ఎవరిని మనం ఇప్పటికీ బలవంతం చేయలేం మాధవి అని. రాఘవ్ అలా మాట్లాడుతూనే తన కోటు జేబులో నుంచి ఒక చిన్న మెరుస్తున్న తాళం చెవి తీసి ఆమె అరచేతిలో పెట్టాడు. ఇది నీ ఇల్లు, పూర్తిగా నీ పేరు మీదే ఉంది. నేను సంతకం చేసిన ఆ చివరి పేపర్లో కూడా అదే స్పష్టంగా రాసి ఉంది. మాధవి ఆ ఇంటి తాళాన్ని చేతులతో గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అడిగింది. మరి నువ్వెక్కడికి వెళ్తావు రాఘవ్ అని. రాఘవ్ మళ్ళీ చిన్నగా నవ్వి తల ఊపాడు. నేను వెళ్తాను. నన్ను ఎవరైతే పేదవాడని, అసమర్థుడని హేళన చేసి వదిలి వెళ్లారో సరిగ్గా అదే చోటు నుంచి నా జీవితాన్ని నేను మళ్ళీ మొదటి నుంచి అతను ఎంతో నిశ్చయంతో వెనక్కి తిరిగి ముందుకు నడవడం ప్రారంభించాడు. సరిగ్గా 2 అడుగులు వేసిన తర్వాత మాధవి కంగారుగా అతన్ని గట్టిగా పిలిచింది. రాఘవ్, ఆగు! అతను నడక ఆపాడు. కానీ ఆమె వైపు మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. మాధవి వెక్కి వెక్కి ఏడుస్తూ తన తప్పును అంగీకరిస్తూ చెప్పింది. నాకు ఒక విలాసవంతమైన ఇల్లు కావాలని అహంకారంతో కోరుకున్నాను. కానీ ఆ ఇంటిని నాకు బహుమతిగా ఇస్తున్న ఆ గొప్ప మనిషిని నేను కోల్పోతున్నానని కలలో కూడా ఊహించలేదు అన్నది. రాఘవ్ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. కానీ అతను ఎలాంటి ఉద్వేగానికి లోను కాకుండా కేవలం ఒకే ఒక్క మాట మాత్రమే చెప్పాడు. మాధవి, కొన్ని భౌతిక వస్తువులు ఎప్పుడైనా పోయిన తర్వాత మళ్ళీ సంపాదించవచ్చు మాధవి. కానీ ఒకసారి మనసులో పగిలిపోయిన నమ్మకాన్ని మాత్రం ఎంత డబ్బిచ్చినా ఎప్పటికీ తిరిగి కొనలేము అని. అలా చెప్పి అతను వెనక్కి తిరిగి చూడకుండానే అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. మాధవి చేతిలో ఇప్పుడు ఆమె కలల ఇల్లు తాళం చెవి ఉంది. కానీ ఆ రోజు ఆమెకు నిజంగా అర్థమైంది, తాను పేదవాడని చిన్న చూపు చూసి వదిలేసిన ఆ భర్త దగ్గర డబ్బు కంటే కోట్లకు పడగలెత్తిన విలువైన సంపద ఒకటి ఉంది. అదే తనను కడవరకు నిజంగా ప్రేమించిన పవిత్రమైన హృదయం. కానీ ఆ అమూల్యమైన హృదయాన్ని ఆమె తన స్వార్థంతో స్వయంగా శాశ్వతంగా కోల్పోయింది. ఆ తర్వాత ఆమె ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళిన ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేకపోయింది. అక్కడ ఉన్న ప్రతి వస్తువు ఆమెకు రాఘవ్ కష్టాన్ని గుర్తుకు చేస్తూ ఆమెను సజీవ దహనం చేసింది. ఆ ఇల్లు ఆమె సంపాదించింది కాదు, అది తన భర్త పడిన కష్టార్జితం. అతని అంతులేని ప్రేమ, అతను ఇచ్చిన త్యాగపూరిత బహుమతి అని ఆమెకు ప్రతిక్షణం అర్థమై పిచ్చిదిలా అయిపోయింది. ఒక్క క్షణం కూడా ఉండలేక ఆమె వెనువెంటనే ఏడుస్తూ తన భర్త ఉన్న చోటుకు పరిగెత్తుకుంటా వెళ్ళింది. తనని క్షమించి మళ్ళీ తనతో పాటు కాపురం చేయమని ప్రాధేయపడింది. కానీ రాఘవ్ ఆమెను తిరిగి స్వీకరించడానికి మొండిగా నిరాకరించాడు. అయినా చాలాసార్లు ఆమె తన జీవితంలో పెద్ద తప్పు చేశానని, ఇకపై జీవితంలో ఎప్పుడూ అలాంటి పొరపాట్లు చేయనని ప్రమాణం చేసింది. తనకు ఏ ఆస్తులు, బంగ్లాలు ఏమీ వద్దు, కేవలం నీ ప్రేమ మాత్రమే కావాలని అతడి కాళ్ళపై పడి కన్నీటి పర్యంతమైంది. ఆమె పశ్చాత్తాపాన్ని చూసి రాఘవ్ చెలించిపోయాడు. అతని కఠినమైన హృదయం పూర్తిగా కరిగిపోయింది. అలా విడిపోవలసిన ఆ ఇద్దరు మనసులు మళ్ళీ ఒక్కటయ్యాయి. మరి ఈ కథ మీకు నచ్చిందా? రాఘవ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.